జయశంకర్ జిల్లా అండ్ కొత్తపల్లి ఎస్ఎం. ముందుగా గ్రాడ్యుయేషన్ పెద్దవారికి తెలపాలి కాబట్టి ఎస్, మొట్టమొదటిసారిగా ఈ మానవ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. అదేవిధంగా టిహెచ్ఎస్ ఫౌండర్ అనగా రంజిత్ సార్ అండ్ ఆ మేడం గారికి, అదేవిధంగా ఉమాశంకర్ సార్ అండ్ ఆ లహార్ మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఎల్డిఎస్ ఫౌండర్ దేవేందర్ సార్, లింగాల దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారికి, అదేవిధంగా గడ్డం రమేష్ సార్ అండ్ శ్రీలత మేడం గారికి, అలాగే మంచి మోటివేషన్ ఇస్తూ నిలబెట్టిన జీడిఆర్ సార్, నా యొక్క అప్లాయ్ తిరుపతి అండ్ జీడిఆర్ సార్కి, శ్రీష మేడం గారికి, అదేవిధంగా నా యొక్క అప్లయన్స్ తిరుపతి సార్, జీడిఆర్ సార్ గారికి, అదేవిధంగా నా లైఫ్ లైన్కి, లవ్ లైన్స్కి ముందున్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. నేను ఈరోజు తీసుకునే టాపిక్ బిజినెస్ ప్లాన్. ముందుగా నా యొక్క టెస్ట్ మనీ, నేను దీనికి బిఫోర్ సహారాలో చేశాను. దాని అనివార్య కారణాల వల్ల లాస్ అవ్వడం వల్ల దాన్ని తప్పుకొని మళ్ళీ ఎల్ఐసి ఏజెంట్గా ప్రజెంట్లీ చేస్తున్నాను సార్. ఇలా చేస్తూ ఉంటే నేను చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను. ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్న క్రమంలోనే దేవేందర్ సార్ రావడం, నాకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం, ఈ బిజినెస్ ప్లాన్లో ఈ సిస్టంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళాలి, ఎంత మంచి లెవెల్ పొందుకోవచ్చు, ఒక అనామకుడు, ఒక పేదవాడు ధనవంతుడు అవడానికి మంచి అవకాశం సార్ అంటే అవునా అని నేను బిజినెస్ ప్లాన్ శ్రద్ధగా బుద్ధిగా విని దీన్ని టేకప్ చేయడం మొదలుపెట్టింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు బిజినెస్ ప్లాన్ తీసుకోబోతున్నాను. ఓకేనా సార్? స్టార్ట్ చేస్తున్నా సార్. ఓకే సార్, వాయిస్ వినబడుతుందా? ఉమాశంకర్ సార్. ఓకే, మానవునికి ఒక కళ అనేది సహజం సార్. మానవునికి కళ అనేది ఉంటుంది. ఆ కళను ఎలా సాధించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మానవుడు ఏ కోణంలో ఉన్నాడు? అజ్ఞానం అనే కోణంలో ఉన్నాడా, విజ్ఞానం అనే కోణంలో ఉన్నాడా, చీకట్లో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా అనేది ఇప్పుడు చూసుకుందాం. కాబట్టి చీకటి అనే కోణంలో మనం నివాసం చేస్తున్నాం. ఎలాంటి కోణంలో నివాసం చేస్తున్నాం అంటే మానవునికి కళ ఉన్నప్పటికీ ఎప్పుడూ సర్దుకుపోవడమే. ఇలాంటి ఏం వ్యాపారము అంటే ఇది సాంప్రదాయకమైన వ్యాపారం అనబడుతుంది. ఈ వ్యాపారం అనేది చీకటి కోణంలో మనం ఉన్నాం. చీకటి కోణంలో ఉన్నట్లు ఎలాగా చేస్తున్నా మనం జీవితం చీకటి కోణంలో జీవితం ఎలా నడిపిస్తున్నామంటే, గత జీవితంలో చూసుకున్నట్టయితే మానవునికి ఇప్పుడు ఒక మంచి విలాసవంతమైన ఇల్లు కావాలి, ప్లస్ తర్వాత విలాసవంతమైన కారు కావాలి, విదేశ యానం కావాలి, పిల్లల చదువులు కావాలి, నచ్చిన మొబైల్ కావాలి, కుటుంబంతో గడపడానికి సమయం కూడా కావాలి. మరి ఇవి ఎలా పొందుతాయి మంచి జీవితంలో అంటే, ఇప్పుడు ఉన్న చీకటి కోణంలో ఉన్న సాంప్రదాయక వ్యాపారం గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇల్లు విషయంలో చూసుకున్నట్టయితే గత జీవితంలో జీవితంలో తలదైన జీవితంలో చిన్న మామూలు ఇంట్లో నివాసం చేశాం. అయితే అలా ఎలా ఉండేదంటే, సరే పెద్దవారు కట్టుకున్న ఇళ్ళని చూసి మనం ఎప్పుడు అలాంటి ఇల్లు కట్టుకోగలుగుతామా అనుకుంటే కలలో మాత్రమే దాన్ని ఊహించుకునే వాళ్ళం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిల్లల చదువులు. మా అమ్మ నన్ను చదివించే ప్రయాణంలో ఎంతో కష్టపడి చదివించేవారు. ఆ చదివే ఈ రోజుల్లో ఇంత ఇంత దూరంగా నిలబెట్టింది. అంటే వాళ్ళు శ్రమపడి కష్టపడి చదివించిన చదువు ఈరోజు ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మన పిల్లలైనా, మనకు తల్లిదండ్రులకు మనం పిల్లలమైతే మన పిల్లలకు మనం మంచి చదువులు కూడా ఇవ్వాలి. మరి ఎలా ఇవ్వాలంటే చూసుకుందాం. ఇంకా వెహికల్ విషయంలో చూసుకున్నట్టయితే ఒక వేరే ఊరికి ప్రయాణం చేయాలంటే మంచివారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన కారు, మంచి ఉన్నతమైన కారులో వెళ్ళగలుగుతారు, ఒక బైక్ మీద వెళ్ళగలుగుతారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనము ఒక బైక్ ఉంటే బాగుండేది, ఒక కారు ఉంటే బాగుండేదని మనసులో కలలో ఊహించుకుంటాం. ఎందుకంటే హృదయంలో ఊహించుకుంటాం. అది మనకు సాధ్యమవుతుందా? కాదులే. ఎందుకంటే చూసి అలా హృదయంలో పోయినట్టుగా ఆలోచించుకుంటాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
ఆరోగ్య విషయంలో చూసుకుందామండి. ఆరోగ్యంలో మనం ఆరోగ్య విధంగా అయితే మనం ఎప్పుడైతే నష్టపోతామో, సిక్ అయి ఉంటామో, మంచి హాస్పిటల్‌కి వెళ్ళలేని స్థితిలో ఉంటాం. మంచి హాస్పిటల్‌కి వెళ్ళలేని స్థితిలో ఉంటాం. ఎందుకంటే ఉన్నవారు మాత్రమే మంచి హాస్పిటల్‌కి వెళ్ళగలుగుతారు. తొందరగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. రికవర్ అయ్యి వస్తారు. కానీ మధ్య తరగతి వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళలేక ఉన్నతమైన ఆర్ఎంపీ డాక్టర్లు ఊళ్ళో చిన్న చిన్న హాస్పిటల్‌కి వెళ్ళి ఉంటారు. అది అంటే అనామకుడు చేసే జీవితం అది. కాబట్టి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రయాణ విషయంలో ఒక మంచి విహారయాత్రలకు వెళ్ళాలంటే, ఒక ట్రైన్‌లో వెళ్ళాలంటే ఉన్నతమైన వారు రిజర్వేషన్ సీట్స్ ఉంటాయి వాళ్ళకు. అంటే డబ్బు అధికంగా ఉన్నది కాబట్టి వాళ్ళు మంచి ఉన్నతమైన ఏసీ రూమ్స్ ప్రయాణంలో గూడా ఏసీలో ఉన్న రూమ్‌లో వెళ్ళిపోతారు. కానీ మనమేం జేస్తామంటే అనామకులము, పేద మధ్యతరగతి కుటుంబాలం ఏం జేస్తామంటే ఉన్న గూడ్స్ కొన్ని బండ్లలో ఒత్తిడి సమస్యలో ఒత్తుకొని ప్రయాణం చేసే విధానాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయకమైన వ్యాపారంలో ఇప్పుడున్న అజ్ఞానమైన కోణంలో, చీకటి కోణంలో మనము ఉన్నాం. అలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఒత్తిడి సమస్యలో ఉన్నాం. చూడండి ఒత్తిడి సమస్యలో ఎలాంటి బిల్లులంటే టెలిఫోన్ బిల్లు మొట్టమొదటిగా మనం టెలిఫోన్ చూసామా? కానీ చూడలేదు. అయితే ఉన్నవారికి మాత్రమే టెలిఫోన్ ఉండేది. ఇప్పుడు ఈ సమాజము కాలం మార్పిడితో కాలం మారుతుంది. మనం గూడా మారాలి జీవితం. మనం గనక మారకపోతే కాలగర్భంలో కలిసిపోతాం. మానవునికి విజ్ఞానం అనేది ఒక ముఖ్యమైన సందేశం. కాబట్టి ఇప్పుడు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనిపెట్టారు. తనకొక పేరు. ఆ టెలిఫోన్ కనిపెట్టిన వారు అతనికొక పేరుంది. కానీ మనకు గూడా ఒక పేరు కావాలి. ఆయన పేరు ప్రపంచమంతా వాడుకుంటుంది. నెక్స్ట్ ఫోన్ బిల్లు. తర్వాత పెట్రోల్ ధరలు. తర్వాత కరెంట్ బిల్లు. ఒత్తిడి సమస్య, ఇంట్ల కుటుంబ హౌస్ వైఫు, నిత్యావసర వస్తువుల ధరలు చూసుకున్నట్టయితే పెరిగిపోతా ఉన్నాయి. ఎప్పటి నుండి పెరిగిపోతున్నాయి? 3% నుండి 70% వరకు పెరిగిపోతా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగాల అవకాశాలు ఉన్న వారికంటే మంచి చదువున్న వారికే ఉద్యోగ అవకాశాలు. మళ్ళీ వాళ్ళకు పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు. కాంపిటీషన్ ఉంటది. మనం ఒక పోస్ట్ గనుక ఉంటే దానికి లక్షల మంది అప్లై చేస్తారు. దానికి మనం అలాంటి మధ్య తరగతి వాళ్ళము అర్హులం కాము. ఎందుకంటే దాన్ని అందుకోలేము. ఉన్నవారు మాత్రమే దాన్ని అందుకోగలుగుతారు. ఏముంటే అందుకోగలుగుతారంటే డబ్బుంటే అందుకోగలుగుతారు. మరి ఆ డబ్బు ఎట్లా వాళ్ళు మంచి చదువులు చదువుకొని వాళ్ళు కనీసానికి చదువుకోకపోయినా తక్కువ స్కోర్ వచ్చినా గూడా వాళ్ళు జాబ్ అందుకోగలుగుతారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు జాబ్‌ని అందుకోలేకపోతున్నాయి. ఎందుకు అందుకోలేకపోతున్నాయంటే దానికి కారణం ఆర్థిక పరిస్థితి. ఈ ఆర్థిక పరిస్థితుల్లో మనం ఉన్నాం గాబట్టి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒత్తిడి సమస్య, ఉద్యోగ అవకాశాలు లేవు. అలాగే సమయం గడిచిపోతా ఉంది. మనకు తెలుసు సమయం గడిచిపోతా ఉంది. మన కలలు కన్న జీవితము పొందాలంటే డబ్బు చాలా అవసరం. చూడండి ఫ్రెండ్స్, లీడర్స్, డబ్బు చాలా అవసరం. డబ్బు చాలా అవసరం అంటే మనం ఏం చేయాలి? మనం డబ్బు కోసం కష్టపడితే ఆ డబ్బు మన కోసం పనిచేస్తుంది. చూడండి ఇలాంటి చీకటి కోణంలో ఉన్న ఇది సాంప్రదాయకమైన వ్యాపారం. చూడండి సార్, ఇంకోటి ఎలా అంటే మనం ఇప్పుడు ఎలాంటి జీవితం జీవించాలంటే జీవితంలో మానవునికి ఒక కళ ఉంటుంది. ఆ కళ కాదు గాని మనం కళను నిజం చేసుకోవచ్చు. ఎలా నిజం చేసుకోవాలి? జీవితంలో ఈ కళను ఎలా నిజం చేసుకోవాలంటే మన ఆనందానికి కారణం ఏదైనా ఉందా అంటే యెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నమ్మకం. మీది ఏదైనా ఉండొచ్చంటే మీ నమ్మకంతోనే పని ఉంటుంది. మీరు గనక మీ నమ్మకాన్ని మీ హృదయంలోకి ఎవరైనా ఒక మంచి గురువులు గాని, పెద్దలు గాని మనకున్న గురువులు ఎవరైతే గురువులను, పెద్దలను గౌరవించడం, చాలా ప్రేమించడం, దేవుణ్ణి ఆరాధించడం మంచి గుణలక్షణం. పెద్దలను గౌరవించిన వారు దీర్ఘాయుష్మంతులవుతారు. తల్లిదండ్రులను సన్మానించే వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతారు. తల్లిదండ్రులు అనగా గౌరవించడం. కాబట్టి గురువులను గౌరవించడం, విద్య నేర్పిన గురువులను, విద్యా బుద్ధులు నేర్పిన గురువులను గౌరవించడం ఉన్నట్లయితే మానవుని జీవితంలో మంచి గుణలక్షణము ఉన్నట్లయితే వాళ్ళు ముందుకు పోగలుగుతారు. ఈ రోజులో చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ పెద్దలంటే లెక్కలేదు. అలాంటి చీకటి కోణంలో ఉన్నారు సార్. కాబట్టి మనం చూసుకుందామండి. మీకు ఆర్థిక స్వతంత్ర జీవితం ఉండే బాధ్యతలు లేకుండా చూడండి, ఆర్థిక పరిస్థితులలో స్వతంత్రం ఉందా? ఆర్థిక పరిస్థితుల్లో స్వతంత్ర స్వేచ్ఛ ఉందా? ఉంటదా సార్? ఉండది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కష్టం, ఒత్తిడి సమస్య, ఎలా బ్రతకాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి, ఎలా ముందుకు నడవాలి అనేది ఒక బాధ. ఇలాంటి బాధలలో కుటుంబంతో గడపడానికి సమయం ఉంటుందా? ఉండది. ఎందుకంటే ఎప్పటికీ నిరంతరం కష్టపడాల్సిందే. అంటే ఈ నిరంతరం కష్టపడితేనే కుటుంబాన్ని పోషించుకోగలుగుతాము. కుటుంబాన్ని ముందుకు నడుపుకోగలుగుతాము. పిల్లల చదువును ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఈ చిన్నిపాటి కష్టంతో మనం ముందుకెళ్తామా? ఎళ్ళలేము. కాబట్టి చూద్దాం. హ్మ్. అయితే
పిల్లలకు ఉన్నతమైన చదువు చదివించాలి. ప్రజల్లో మంచి గొప్ప వ్యక్తిత్వమైన గుర్తింపు కావాలి. మంచి జీవన విధానము, అద్భుతమైన ఇల్లు, కారు, విహార యాత్ర, విదేశ ప్రయాణము, సింగపూర్ ప్రయాణి, ఇలాంటి ఆస్ట్రేలియా, అమెరికా ఇలాంటి దేశాలకు ప్రయాణం చేయాలంటే డబ్బు అవసరం. కాబట్టి కావలసినంత ఆదాయము లిమిటెడ్ లేకుండా మీకు ఎంత కావాలో అంత పొందుకోవచ్చు. చూడండి సార్, ఎంత కావాలో అంత పొందుకోవచ్చంటే ఎందులో చేరాలి? ఎక్కడికి వెళ్ళాలి? మన గమ్యం ఏంటి? మన స్థితి ఏంటి? మనం ఏం చేయాలని ఒక ఆలోచన, అంటే ఇది విజ్ఞానంతో కూడుకున్న ఆలోచన. కాబట్టి మానవునికి అలా నిజం చేసుకోవచ్చు. పై వాటిలో దేనికైనా జవాబు ఉందా అంటే ఉంది సార్. ఎక్కడ ఉంది అంటే చూద్దాం. అది ఏ కంపెనీలో ఉంది? వెస్టేజ్ కంపెనీ. ఈ వెస్టేజ్ కంపెనీ అనగా సృష్టించిన మహానుభావుడు ఎవరు అంటే ఎండి గౌతమ్ బాలి గారు. ఆయనకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఆయనకు రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సిద్ధార్థ సింగ్ అండ్ దీపక్ సార్, వీళ్ళు ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు లాంటి మనుషులు వీళ్ళు. ఎందుకంటే పరిపూర్ణత, పరిశుద్ధతతో పెద్ద మంచి గుణగణములతో వీరి కంపెనీ స్థాపించబడింది. కాబట్టి జీవితంలో డబ్బు సంపాదించే రహస్యం తెలుసుకునే రహస్యం ఏందంటే, మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడాలంటే 2 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ వరకు కష్టపడాలి. అయితే డబ్బు కోసం మనం చేయడము, ఈ డబ్బు కోసం మనం పనిచేస్తే డబ్బు మన కోసం పనిచేస్తుంది. మీరేదన్నా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారా? ఉంటే మీరు చేసేది ఉద్యోగమే కావచ్చు, మంచి ప్రొఫెషనల్ షాపే కావచ్చు, మంచి బిజినెసే కావచ్చు. ఇంకోటంటే ముందుగా చెప్పుకుందాం, పాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్. ఇది ఎలా వస్తుందంటే అపార్ట్‌మెంట్, పెద్ద పెద్ద ఉన్నతమైన వాళ్ళకి అపార్ట్‌మెంట్ కట్టుకొని, వాళ్ళు రూమ్ రెంట్‌కి ఇచ్చుకొని, అపార్ట్‌మెంట్ క్లియర్ చేసి పాసివ్ ఇన్‌కమ్‌తో వాళ్ళు నివాసం చేస్తారు. కానీ మధ్య వాళ్ళు కష్టపడితేనే మనకు వస్తుంది యాక్టివ్ ఇన్‌కమ్. అంటే యాక్టివ్ ఇన్‌కమ్ ఏంటిదంటే కష్టపడితేనే యాక్టివ్ ఇన్‌కమ్. కాబట్టి పాసివ్ ఇన్‌కమ్ అంటే ఇది. ఎందుకంటే మంచి అపార్ట్‌మెంట్ ఇచ్చుకొని, వాళ్ళు రెంట్‌కి ఇచ్చుకొని, కాబట్టి వాళ్ళు పాసివ్ ఇన్‌కమ్‌తో నివాసం చేస్తారు. కాబట్టి చూద్దామండి. నెక్స్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు ఓహ్, చూడండి, సాంప్రదాయకమైన వ్యాపారం ఎలా ఉంటుందంటే, చూడండి, ప్రభుత్వ ఉద్యోగంలో కష్టము చేతి వృత్తిలో ఉంటుందండి. కాబట్టి ఒక మంచి బిజినెస్ పెట్టుకున్నారు. ఒక సాంప్రదాయకమైన వ్యాపారంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఉన్న స్థితి ఏందంటే, ఇప్పుడు ఈ సాంప్రదాయకమైన వ్యాపారంలో ఒక బిజినెస్ ఫ్యాక్టరీ, హోల్‌సేల్ దుకాణం ఉంది. హోల్‌సేల్ మార్కెట్ ఉంది. మనం నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి. మన ఉన్నతమైన జీవితానికి అంటే ఆర్థిక పరిస్థితిలో కొత్త కొత్త సామాన్లు తెచ్చుకొని బ్రతకాలి అనుకుంటే మనము ఎక్కడికెళ్తామండి? ఒక మార్కెట్‌కెళ్తాం. ఆ మార్కెట్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏముంటదంటే భారీ పెట్టుబడి, ఒక మంచి పెట్టుబడి పెట్టాలి. ఒక బిజినెస్ ఆయన ఉన్నతమైన శిఖరంలో ఉండాలి పెట్టుబడి. దానికి భారీ పెట్టుబడి, బ్రాండెడ్ గుర్తింపు కోసం ప్రచారం అవసరం, సరుకు నివారణ అవసరం, సిబ్బంది నివారణ అవసరం, అనుభవానికి ప్రాధాన్యత, సౌకర్యం లేని పని నిర్ణీత కాలం చేయాలి. అంటే ఈ దానికి సిబ్బంది కూడా అవసరం. ఆయన బిజినెస్ పెట్టుకున్నాడు. ఒక హోల్‌సేల్ మార్కెట్ పెట్టుకున్నాడు. దానిలో అది నిరంతరం ఉండాలి. అంత పెద్ద డబ్బున్నా గూడా నిరంతరం ఉండాలి. కాబట్టి అలాంటి సిట్యుయేషన్ ఉంది. ఏంటి? ఇన్ని సరుకులు తెచ్చుకొని దానికి నివారణ, ఎప్పటికి దానికి సిబ్బంది గూడా అవసరం. అలాంటి మంది కొంతమంది ఉద్యోగాలు పెట్టుకొని కూర్చొని, అతను కౌంటర్ కాడ ఉండి కూర్చొని నివాసం చేస్తూ అతను నడిపిస్తాడు. అయితే మన మధ్యతత్వాలు ఏం చేస్తామంటే ఆ మార్కెట్‌కి వెళ్తాం మనం. ఆ మార్కెట్‌కి వెళ్ళి ఆ మార్కెట్‌లో సరుకు తెచ్చుకుంటాం. కానీ ఆ సరుకు ఎంతకు తయారైంది? ఎంతకు ఇస్తున్నారు అని అడుగుతామా సార్? అడగం. కానీ అది ఎంతకు తయారైందో తెలవది. ఎంతకు తీసుకుంటున్నామో వాళ్ళు చెప్పిన రేటుకు మాత్రమే తీసుకుంటాం. తీసుకుంటున్నాము కాబట్టి అయితే ఇప్పుడు ఈ ఈ ఈ కోణం ఎప్పుడు తెలిసిందంటే, మనం కోల్పోతున్నామన్న సమయం వెస్టేజ్ ద్వారానే మనకు తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే చూడండి సార్, కంపెనీలో ఇప్పుడు కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో మనకు సరుకు రూ. 30కు మాత్రమే తయారవుతుంది అని ఎప్పుడు తెలుసుకున్నామంటే, నేను మాత్రము బిజినెస్ ప్లాన్ వెస్టేజ్ నా యొక్క అప్లై జీడీఆర్ సార్, దేవేందర్ సార్ వచ్చి బోధించినప్పుడు మాత్రమే నేను కోల్పోతున్నాను. రూ. 100కు రూ. 30కు సరుకు తయారైతుందని ఎప్పుడు తెలుసుకున్నానంటే, ఇప్పటిదాకా చీకటి కోణంలో ఉన్నాను నేను. ఎందుకంటే తెలుసుకున్నాను గాబట్టి. రూ. 30కు మాత్రమే ఇది తయారైంది. ఇప్పుడు మనం రూ. 100 పెట్టి కొంటున్నాం. ఎంత నష్టపోతున్నామంటే 70% నష్టపోతున్నామని ఈ ఇప్పుడు ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా, ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా నేను తెలుసుకున్నాను. తెలుసుకొని ఇప్పుడు చూస్తున్నాను ఏందంటే, చూడండి సార్, రూ. 30కు కంపెనీలో తయారైతే కంపెనీ నుండి స్టాక్ పాయింట్‌కొస్తుంది. స్టాక్ పాయింట్ నుండి డిస్ట్రిబ్యూటర్‌కి అందుతుంది. డిస్ట్రిబ్యూటర్ నుండి హోల్‌సేలర్‌కి అందుతుంది. హోల్‌సేలర్ నుండి రిటైలర్‌కి అందుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు. మనం వెళుతాం, దాన్ని కొనుక్కుంటాం. రూ. 100 కొనుక్కుంటాం. వాళ్ళు చెప్పిన రేటుకు మాత్రమే కొనుక్కొని మనం వస్తున్నాం. అయితే దాన్ని కోల్పోతున్నామన్న విషయం మనకు తెలవలేదు. ఎప్పుడు తెలిసిందంటే వెస్టేజ్‌లు తీరిన తర్వాతనే తెలిసింది. తర్వాత దీనికి వీళ్ళే ఉన్నారా అంటే, హ్మ్, మధ్య తరగతి, అంటే అడ్వర్టైజింగ్ మేనేజ్‌మెంట్.
ఇంకా దీనికి అడ్వర్టైజింగ్ కూడా కావాలి. మరి దీనికి అడ్వర్టైజింగ్ చేసే వాళ్ళు ఎవరు? మధ్యతరగతి కుటుంబాల, దీనుల కాదండి. ఉన్నతమైన శిఖరంలో ఉన్న వాళ్ళు, మంచి సెలబ్రిటీస్, వీళ్ళ కోట్ల కోట్ల ఆదాయం ఉంటారు. మరి వీళ్ళే చేయాలా అంటే వీళ్ళే అర్హులని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎవరు నిర్ణయించుకున్నారంటే కంపెనీదారులు నిర్ణయించుకున్నారు దీన్ని. వీళ్ళైతేనే అడ్వర్టైజింగ్ చేస్తే మన 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 సరుకు అమ్ముడు పోతుంది అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరున్నారంటే ప్లస్ కపిల్ దేవ్, ప్లస్ సచిన్ టెండూల్కర్, ప్లస్ అమితాబ్ బచ్చన్, ప్లస్ సమంత, ప్లస్ గంగూలీ. వీళ్ళు క్రికెట్ ఇప్పుడు చూడండి, ఒక ఇండియాలో క్రికెట్ మ్యాచ్ ఉందంటే, క్రికెట్ మ్యాచ్ ఇండియా టీం గెలిచిందంటే ఇండియా అంతా సంతోషపడుతుంది. కానీ మన ఇండియా కంపెనీ దేవుడైన గౌతమ్ బాలి గారు మన ఇండియాలో ఈ కంపెనీ స్థాపించడం మనకి ఎంత గొప్ప గౌరవాన్ని ఇస్తుంది. ఇది మన కంపెనీని మనం ముందంచనా తీసుకెళ్ళాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచింది, ఇండియా గెలిచిందంటే ప్రపంచం అంతా సంతోషిస్తారు. మన ఇండియాలో కంపెనీ ఉంటే మనకి ఎంత సంతోషం అని నేను అప్పుడు గర్వపడ్డాను. ఇండియా కంపెనీ మన ఇండియాలో ఉంటుంది కాబట్టి ఈ దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకున్న గౌతమ్ బాలి గారికి. అలాగే ఇప్పుడు ఈ యొక్క కంపెనీలో చేరిన ఈ మధ్య దళారులు వీళ్ళు ఇంతమంది, మళ్ళీ వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ మేనేజ్మెంటింగ్ కూడా వీళ్ళు కొంత డబ్బు దోసుకుంటున్నారు. ఎవరిది దోసుకుంటున్నారు అంటే పేద కుటుంబాలది మాత్రమే దోసుకుంటున్నారు. ఎవరైతే కస్టమర్ వినియోగదారులదే దోసుకుంటున్నారు. చూడండి, డబ్బున్న వారికే డబ్బు పోతుంది కానీ ధనవంతుడికే ధనం పోతుంది కానీ అనామనికి ధనం చేరుతుందా? చేరలేదు. అయితే ఇప్పుడు మన కంపెనీ చూసుకుందామండి, డైరెక్ట్ సేలింగ్ కంపెనీ. ఈ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఎలా ఉంటుందంటే పెట్టుబడి అవసరం లేదు సార్ దీనికి. తర్వాత తక్కువ పెట్టుబడి, ప్రచారం అవసరం లేదు, మూలధనం నిల్వ అవసరం లేదు, తక్షణమే ఆదాయము, ప్రమాదం లేని పని, స్టాక్ సరుకు నివారణ అవసరం లేదు, సిబ్బంది నివారణ అవసరం లేదు, పార్ట్ టైంలో మనం చేసుకోవచ్చు, అనుభవం అవసరం లేదు, సౌకర్యవంతంగా పని, చెక్కు చెదరకుండా ఉండేది, నువ్వు ఇంట్లో ప్రారంభించవచ్చు, మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు సార్. ఇంత మంచి డైరెక్ట్ సేల్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ అండి. చూడండి, ఈ వెస్టేజ్ కంపెనీ మనం దీని గురించి చెప్పినప్పుడు చైన్ సిస్టమ్ అంటారు. ఎక్కడ ఉందండి చైన్ సిస్టమ్? ఇది డైరెక్ట్ కంపెనీలో స్టార్ట్ అయితే కస్టమర్ దగ్గరికి, కస్టమర్ కాదు డిస్ట్రిబ్యూటర్ అంటే మన దగ్గరకే చేరుకుంటుంది. కానీ ఎక్కడుంది చైన్ సిస్టమ్? సాంప్రదాయకమైన వ్యాపారంలో చైన్ సిస్టమ్ ఉంది. కానీ ఇప్పుడు మన చీకటి కోణంలో ఉన్న ప్రజలందరూ మనం ప్లాన్ చెప్పడం అయితే ఇదంతా చైన్ సిస్టమ్ అంటారు. కాదండి, దయచేసి వినండి, చైన్ సిస్టమ్ కాదు. డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో తయారైతే డైరెక్ట్ మన ఎదుకే వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా మనం ఎంత పెట్టి కొంటున్నామంటే 30 రూపాయలు పెట్టి కంపెనీలో తయారైతుంది. మనం కూడా 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. అయితే కోల్పోయిన డబ్బును ఇక్కడ సంపాదించుకుంటున్నామండి. ఇన్ని రోజులు కోల్పోయాము. చూడండి సార్, ఎవరైనా ఆ దుకాణంలోకి వెళ్ళి, హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి ఒక చాక్లెట్ కానీ ఒక 10 రూపీస్ కానీ మీరు 2000 సామాన్ తీసుకున్నా ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు సార్. కానీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉందండి. ఏంటంటే ఈ కంపెనీలో మనం ఖచ్చితంగా కొనుక్కున్నట్టయితే, మనం ఇందులో చేరుకున్నట్టయితే మనకు మంచి ఆపర్చునిటీ అచీవ్మెంట్లు ఉన్నాయండి. చూసుకుందాం, మన ఇక్కడ 70 రూపీస్ కోల్పోయిన డబ్బును ఎక్కడైతే సాంప్రదాయకమైన వ్యాపారంలో కోల్పోతే డైరెక్ట్ సేలింగ్ వ్యాపారంలో డబ్బును సంపాదించుకుంటున్నాం అనేది ఈ వేస్టేజ్ ద్వారా తెలుసుకున్నాం. నెక్స్ట్ చూసుకుందాం సార్. ఎలా అంటే వెస్టేజ్ స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఈ వ్యవస్థాపకులు శ్రీ గౌతమ్ బాలి గారు వివిధ రంగాల్లో చాలా పెద్ద అనుభవం కలిగిన వ్యక్తి. 1996-2021 సంవత్సరంలో విఐపి జిఎంగా వేరే భారతీయ రంగంలో పనిచేశారు. 2001-2023 సంవత్సరంలో సిఇఓగా అంతర్జాతీయ కంపెనీ నిర్వహణ వహించారు. అలాగే వెస్టేజ్ సంస్థ జూన్ 2వ తేదీ నుండి 2వ తేదీన 2004లో 2 వస్తువులతో 2 పంపిణీదారులతో 6 మెంబర్తో ప్రారంభించబడింది. కాబట్టి చూడండి సార్, ఇంత మంచి కంపెనీ 2004 అంటే 2004లో అంటే 20 years గా మనకి ఇప్పుడు గ్రోత్ అవుతుంది కంపెనీ. అలాగే 2023 సంవత్సరంలో 48 ఆఫీసులు, 400 పైగా వస్తువులు, 4 కోట్ల పైగా టర్న్ ఓవర్ పంపిణీదారులతో ఉందండి. ప్లస్ 45,000 పైగా డిఎల్సీలు, మినీ డిఎల్సీలు మన భారతదేశం మరియు ఇతర దేశాల్లో ఉన్నాయి. నేపాల్, ఇబ్రహీం, బంగ్లాదేశ్, దుబాయ్, అహ్మదాబాద్, సౌదీ అరేబియా దేశాల, ప్రపంచ దేశాల్లో జర్నీ చేస్తుంది ఈ కంపెనీ. తర్వాత 75,000 చదరపు గజాల హిమాచల్ ప్రదేశ్ బడ్డి అనే గ్రామంలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. తర్వాత ఉత్యంతిక నాణ్యత ఆవిష్కరణ నిర్వహణలో ఉత్తమైన అవార్డు అందుకున్న సంస్థ. 2014-15 సంవత్సరాలుగాను ఆసియా ఖండంలో బ్రాండెడ్ లిమిటెడ్ అవార్డు ఇచ్చి మెచ్చుకున్నారు.
తర్వాత నెక్స్ట్ 2016-17 18 సంవత్సరాలు గాను భారతదేశంలో ఉత్తమ న్యూట్రికల్ సంస్థ 2 సార్లు అవార్డు లభించింది. వెస్టేజ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష విక్రయ పరిశ్రమలో టాప్ 100 జాబితాలో 38వ స్థానంలో చేరుకుంది. చూడండి సార్, తర్వాత 2024-25 సంవత్సరానికి వెస్టేజ్ లక్ష్యం ప్రపంచంలో టాప్ 10వ జాబితా స్థానంలో ఉండబోతుంది సార్. ఇంత మంచి కంపెనీ మనం చేరుకున్నామంటే మనం ఎంతో రాబోయే జీవితంలో మనకెంత ఉత్తమైన జీవితంలో పొందుకున్నామనే నమ్మకం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూద్దాం సార్, మీ కంపెనీలో ఏముంటున్నాయి, ఏం వస్తువులు ఉంటున్నాయని చూద్దాం. ఉత్పత్తులు ఏముంటాయి అనేది చూసుకుందాం సార్. చూడండి ఉత్పత్తులు, హెల్త్ కేర్, హెల్త్ ఫుడ్, హెల్త్ సప్లిమెంట్, అగ్రి ప్రొడక్ట్, 3 రంగాలు కాబట్టి మానవునికి నిత్యావసర వస్తువులు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఉదయమే లేవగానే ఏం తీసుకుంటామంటే మనం బ్రష్, కాబట్టి బ్రష్లు కూడా ఇందులో ఉంటాయి సార్. తర్వాత మానవునికి మనకు కంఫర్ట్ఫుల్ గా ఉండే బ్రష్లు ఇక్కడున్న ఇప్పుడు ఈ సాంప్రదాయ వ్యాపారం ఉన్న బ్రష్లు ఖరాబ్ అయిన బ్రష్లు అవి చాలా మంచి బ్రష్లు కావని ఎప్పుడు తెలుసుకున్నాం, ఈ వెస్టేజ్ ద్వారానే తెలుసుకున్నాం. కాబట్టి ఇందులో బ్రష్లు కూడా ఉన్నాయి. టీ పొడి, కాప్ పొడి, మంచి ఉత్తమైన నాణ్యతమైన టీ పొడి ఉంది, కాప్ పొడి ఉంది, చాకోబార్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఉంది, మంచి నాణ్యత గల రైస్ బ్రాండ్ ఆయిల్, బ్రేక్ఫాస్ట్ పిల్లలకు మంచి ఆహారం అందివచ్చు. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా ఉంది సార్. రైస్ బ్రాండ్ ఆయిల్ నేను తీసుకొని మంచిగా టెస్ట్ చేసాను దాన్ని, అది అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది సార్. ఫ్రీడము ఒక గంజిలో వస్తే అది 1 సెకండ్ లో పోస్ట్ మాడిపోయి దగ్గు రావడం జరిగింది. కానీ ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఆ దగ్గు రాకుండా కొంత సమయాన్ని గ్రోత్ ఇచ్చి మరి గ్రోత్ అవుతుంది. కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది అని మన బిజినెస్ ప్లాన్ లో నాకు అందించిన ఆ సార్కు నేను ఎంతగానో ఉత్తమంగా ఉండాలని ఆశపడుతున్నాను. అలాగే రైస్ బ్రాండ్ ఆయిల్ మంచి ఆరోగ్యకరమైనది. అలాగే మౌత్ వాష్ అంటే మా నోరు సువాసన రావడానికి మంచి మౌత్ వాష్ ఉంటుందండి. అలాగే పేస్ట్, డెంట్ అషూర్ టూత్ పేస్ట్ ఉన్నదండి, నార్మల్ పేస్ట్, అలాగే జ్ఞాన పేస్ట్, అలాగే వైట్ పేస్ట్ కూడా ఉందండి. ఇంకా ప్లస్ 4 రకాల షాంపూలు, మంచి షాంపూలు, నాణ్యత కలిగిన షాంపూలు, 4 రకాల షాంపూలు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మా లేడీస్కి సంబంధించిన మంచి పౌడర్స్, ప్లస్ పౌడరు, ప్లస్ బాడీ లోషన్స్, అందానికి సంబంధించిన బ్యూటీ ఫార్ములా, ప్లస్ ఇవన్నీ ఎంత 400 రకాల ప్రొడక్ట్ ఉన్నాయండి. చెప్పుకోదన్న సోప్స్, మంచి మంచి సోప్స్ ఉన్నాయండి. జెమ్ ప్రొడక్ట్ ప్లస్ నీమ్ సోపు, మంచి నీమ్ వేపతో తయారైన నీమ్ సోప్ కూడా ఉందండి. కాబట్టి తర్వాత నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే మంచి గాలిని చెడు గాలిని తీసుకొని మంచి గాలి ఇచ్చే ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉందండి. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్, వాటర్ వల్ల అనేక అనారోగ్యం రావడం జరుగుతుంది. వర్షాకాలం వచ్చినట్టయితే ఎన్నో చెడు రకాల నీరు వస్తాయి. అలాంటి నీరును కూడా మనం బయట బోర్ వాటర్ కావచ్చు, లేకుంటే మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, అలాంటి వాటర్ను మనకు మంచి ఫ్రెష్ వాటర్ చేయాలనుకుంటే వాటర్ ప్యూరిఫైయర్ ఉందండి. అది మంచి మిషన్, మంచి 5 రకాల మిషన్స్ ఉంటాయి అందులో. దాన్ని కనుక తీసుకున్నట్టయితే మంచి అనారోగ్యం రాకుండా మంచి వాటర్ మనకు అందిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాక్ డ్రైవ్ ఇంజన్స్ అంటే నీ బండి కనుక ఉన్న బైక్ బోర్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంజన్ ఆయిల్ పోసినట్టయితే అది ఖచ్చితంగా ఇంకొక 5 years వరకు మంచి నాణ్యతగా కొత్తగా బోర్ చేసి ఇంజన్ రికవర్ చేసి ముందుకు నడిపిస్తుందండి. అలాగే ప్లస్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ చూసుకుందాం సార్. ఓకే, అగ్రికల్చర్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పంచతులసి జ్వరం, సర్ది అన్నిటికీ టోటల్ గా వెళ్ళిపోతుందండి పంచతులసి. ఇంకోటి సిఎండి, అది నీలి సముద్రం నుండి మంచిగా తయారైన వాటర్, కాబట్టి అలాంటి సిఎండి కూడా వాడితే అనారోగ్యం రాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదండి. నెక్స్ట్ అగ్రికల్చర్ లో నేను చూసానండి, మంచి రిజల్ట్ చూసాను అగ్రికల్చర్ లో. అగ్రి గ్రాన్యువల్స్ అండి, అగ్రి ఉమెక్ గ్రాన్యువల్స్, ఇది నాటుకు ముందు వేసినట్టయితే మంచి రిజల్ట్ ఇస్తుందండి. పిలకలు తర్వాత యాసింగ్ వేసినట్టయితే గౌస్ పోకుండా పిలకలు వస్తుంది. అలాంటి మంచి గంట పోవడానికి మంచి పిలకలు వస్తుంది. గ్రాన్యువల్స్ ఉంటుందండి. అగ్రి నానోటెక్ అగ్జువల్, ఇది నీరును ఆదా చేసి, నీరును ఉన్నప్పుడు నీరు దాచుకొని తర్వాత నెక్స్ట్ ఆదా చేసుకొని దాన్ని నెక్స్ట్ నీరు లేని సమయంలో అగ్జువల్ ఇస్తుందండి. భూమి కోత పోకుండా కాపాడుతుందండి. అలాగే చాలా మంచి అగ్రికల్చర్లో అగ్రి ఉమెక్, నానోటెక్ ఇలాంటి అగ్రి ప్రొడక్ట్ కూడా 3 రకాల ప్రొడక్ట్ ఉన్నాయండి. ఇలాంటి ఉత్పత్తులు ఉన్నాయండి. ఇంకేం కావాలండి మనకు? ఎక్కడికి వెళ్ళకుండా
మన వెస్టేజ్ కంపెనీలో ఆ గౌతమ్ బాలి గారు సార్ వాళ్ళు మనకు మంచి గొప్ప భాగ్యాన్ని కలుగజేశారు. ఇలాంటి ఉత్పత్తులు మనకు హెల్త్ సప్లిమెంట్, నిత్యావసర వస్తువులు, అగ్రి ప్రొడక్ట్, మానవునికి కావలసిన ఇవే కదా మూడు. ఈ మూడు కావలసినవి మనకు ఈ కంపెనీలో దొరుకుతున్నాయండి. ఖచ్చితంగా వెస్టేజ్ కంపెనీలో చేరినట్టయితే మనం ఖచ్చితంగా ముందుకు పోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం. మరి దీనికి గవర్నమెంట్ వారు ఇచ్చిన ప్రూఫ్ ఏం కావాలి అనేది చూసుకుందాం. మరి ఇందులో ఎట్లా జాయిన్ కావాలి, దీనికి ఏమన్నా కట్టాలా అన్నదంటే జీరో నో. కాబట్టి ఎలాంటి మనీ కట్టడం లేదు దీనికి. కాబట్టి ఎందుకంటే మనము ఇలాంటి మంచి 1NP కట్టకుండా మనము ముందుకు పోవడానికి అవకాశం అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము జేఎన్ఎం నన్ను సార్ ఆధార్ కార్డు అడిగాడు, ఆధార్ కార్డు ఇచ్చాం. దీనికి కావాల్సింది 3 సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆధార్ కార్డు ఒకటి, జీమెయిల్, తర్వాత ఫోన్ నంబర్, తర్వాత నామినీ. దీనికి 4 కావాల్సినవి అడిగాడు, ఇచ్చేసాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత క్యూ లిమిటెడ్ ప్లాన్ ఉంటుందండి దీనికి. జాయిన్ అయిన తర్వాత నువ్వు జాయిన్ అయిన నెలలోనే 30 వ్యూస్ చేయాలి. 30 వ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ 2వ మంత్ దీనికి ఎట్లా అంటే క్యూ లిమిటెడ్ ప్లాన్, ప్రమోషన్ మాత్రం, ఎటువంటి డిమోషనల్ ఉండవు. నీ బిజినెస్ ఎప్పటికీ సున్నా అవ్వదు. ఒకసారి అర్హత పొందినట్టయితే ఆ లెవెల్ జీవితాంతం ఉంటుంది. డైరెక్ట్ బోనస్ ఏదో ఒక డైరెక్ట్ వర్కర్ కంపెనీ అవుతుంది. లీడర్షిప్ ఓవర్ ట్రైనింగ్ బోనస్ అనేది ఖచ్చితంగా పైన ఉన్న ఎవరో ఒక డైరెక్టర్ కు తీసుకోవచ్చు. బిజినెస్ ప్లాన్ ద్వారా సాధారణ వ్యక్తి ధనవంతుడు అవగలడు. ఎస్, వినియోగంపై పొదుపు చూద్దాం. మనం తీసుకునే వినియోగంపై పొదుపు ఎలా ఉంటుంది అంటే, నువ్వు తీసుకునే వస్తువుల మీద పొదుపు కాబట్టి 10%. కాబట్టి చూడండి సార్, ఫస్ట్ వినియోగంపై పొదుపు 10% నుండి 20% వ్యక్తిగత కొనుగోలుపై తగ్గింపు జరుగుతుంది. కాబట్టి చూడండి, నువ్వు తీసుకున్న ప్రతి నెలలో ఫస్ట్ నెలలో 30,000 తీసుకున్నావు. రెండోసారి ఎప్పుడు తీసుకోవాలంటే ప్రతి నెల 2వ తేదీ నుండి 14వ తేదీ లోపు తీసుకోవడానికి రీపర్చేస్ సుమారుగా 3,500 రూపాయలతో నువ్వు ప్రొడక్ట్ కనుక తీసుకున్నట్టయితే మల్టీఫుల్ ఇవాన్వెల్ 4 నెలలు వరుసగా తీసుకున్నట్టయితే 5వ నెలలో 2,500 ప్రొడక్ట్ నువ్వు గిఫ్ట్ గా తీసుకోవచ్చు. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి 60 PV, ఒకటి 100 PV. 60 PV కనుక తీసుకున్నట్టయితే నా కుటుంబానికి నేను ఫస్ట్ 60 PV మాత్రమే చేశాను. 1,200 ఓచర్ గిఫ్ట్ గా పొందాను. నెక్స్ట్ 100 PV చేశాను. 2,200 ఓచర్ గిఫ్ట్ గా పొందాను. మంచి అవైలబుల్ ఉందండి. ఎందుకంటే ఇలాంటి అర్హతలు పొందుకోవచ్చు. మనం ఏ దుకాణంలో తీసుకున్నా కూడా ఇంతకుముందు చీకటి కోణంలో ఉన్నాం, అప్పుడు ఇచ్చారా మనకి ఎవరన్నా ఫ్రీ? ఇవ్వలేదు సార్. కాబట్టి ఎందుకంటే ఇలాంటి తర్వాత 2వ ఆదాయం నుండి పీవీలు బట్టి లెక్కిస్తారు. నెక్స్ట్ మనం ఇప్పుడు పనితీరు బోనస్ అండి. 2వది పర్ఫార్మెన్స్ బోనస్. అంటే డిస్ట్రిబ్యూటర్ పనితీరు బోనస్లు పొందడానికి అర్హత సాధించి అదే విధంగా అర్హత పొందిన స్థాయికి అనుగుణంగా బోనస్లు సంపాదించడానికి అర్హులవుతారు. వెస్టేజ్ చాలా రివరింగ్ పర్ఫార్మెన్స్ బోనస్లు అందిస్తూ ఇవి ప్రత్యక్ష అమ్మక ప్రపంచంలోని అత్యమైన పనితీరు బోనస్ సాధించడానికి ఇవి. తర్వాత ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే పనితీరు బోనస్. డిస్ట్రిబ్యూటరు ఒక 1 అంటే ఆ తర్వాత నువ్వు జైన్ అయిన తర్వాత 2వ నెలలో 599 పాయింట్లు అయితే 5% అవుతావు. తర్వాత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ 600 నుండి 2,399 పాయింట్లు అయితే 8% అవుతావు. అసిస్టెంట్ బ్రాంచ్ డైరెక్టర్ 2,400 నుండి 5,499 పాయింట్లు అయితే 12%. బ్రాంచ్ డైరెక్టర్ 5,500 నుండి 6,000, మినిమం 7,000 పాయింట్లు అయితే నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అవుతావు సార్. అయితే ఈ బ్రాంచ్ డైరెక్టర్ ఎట్లా అవుతావు అంటే, నువ్వు జాయిన్ అయిన తర్వాత నువ్వు 300 పీవీలు కనుక చేసిన తర్వాత నెక్స్ట్ నీ టీంతో చేసినట్టయితే నువ్వు బ్రాంచ్ మేనేజర్ అవుతావు. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తిని కనుక నువ్వు బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ డైరెక్టర్ అంటే 3వది డైరెక్ట్ బోనస్. అయితే వెస్టేజ్ కంపెనీలో ఒక నెలవారీ పీవీలు బ్రాంచ్ డైరెక్ట్ బోనస్ డిపి కేటాయిస్తుంది. అర్హత పొందిన వారు సంపాదించి బ్రాంచ్ డైరెక్ట్ బోనస్ ప్లాంట్ ఆధారంగా షేరింగ్ చేసినట్టయితే గుణించబడుతుంది. డిపి పాయింట్ విలువ ప్రతి వ్యాపారం నెలలో మీద మారుతుంది. దిగువ చూపించి ఫార్ములా ప్రకారం నెలవారీగా గుణించబడుతుంది. ఎప్పుడంటే నువ్వు 5,000 దాటి నీ కింద ఒక వ్యక్తిని బ్రాంచ్ మేనేజర్ చేసినట్టయితే నువ్వు సిల్వర్ డైరెక్టర్ అవుతావు. కాబట్టి 4వది నువ్వు సిల్వర్ డైరెక్టర్ అవుతావు. అయితే వెస్టేజ్ కంపెనీ యొక్క నెలవారీ పీవీలో టీమ్ బిల్లింగ్ బోనస్ టీబీ బ్రాంచి ఏబో నుండి సిల్వర్ మరియు గోల్డ్ డైరెక్టర్ కేటాయిస్తుంది. ఇది అర్హత పొందిన వారు సాధించిన పాయింట్ ఆధారంగా తీసుకొని సిస్టమ్ ద్వారా గుణించబడుతుంది. టీబీ పాయింట్ విలువ ప్రతి వ్యాపారం నెలలో మారుతుంది.
మరియు క్రింద ఎడమవైపు చూపిన ఫార్ములా ప్రకారం నెలవారీగా గుణించబడుతుంది సార్. ఎందుకంటే ఇది మూడోది 15%, తర్వాత నాలుగోది 3% బోనస్, నాలుగోది టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది మీరు తర్వాత. నెక్స్ట్ ఐదవది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఎల్ఓబి. నీకు ఎల్ఓబి అందాలంటే సిల్వర్ డైరెక్టర్ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి వారికి చెల్లించబడుతుంది. డిస్ట్రిబ్యూటర్ యొక్క నిజ సమస్యలు నెలవారీ స్థాయికి ప్రకారం ఎల్ఓబి లెక్కించబడుతుంది. ఈ ఎల్ఓబి సాధించాలంటే అందరూ అర్హులే. అయితే తప్పనిసరిగా ఒక లెగ్ నుండి 5,625 పివి సిల్వర్ డైరెక్టర్ ఉండి కనీసం ఒక అర్హత పొందిన బ్రాంచ్ డైరెక్టర్ కలిగి ఉండాలి. మీరు ఈ బ్రాంచ్ డైరెక్టర్ డౌన్లో 5,625 జీపీవి లేకపోతే సాధించే వరకు అర్హత పొంది అవసరమైన డైరెక్టర్ జీపీవి కుదించబడుతుంది. ఎల్ఓబి పాయింట్లు సిల్వ వ్యవస్థలు కూడా ఆధారపడి ఉంటుంది మరియు ఆపై నిల్వ కింద చూపించిన సూత్రం ప్రకారం నిర్ణయించబడుతుంది సార్. ఎందుకంటే మనం సిల్వర్ డైరెక్టర్లో ఇలాంటి లెగ్ నుండి 5,625 పాయింట్లు మనం బ్రాంచ్ మేనేజర్ అయ్యి తర్వాత మనము 5,100 పాయింట్లు సంపాదించుకొని ఒక లెగ్ నుండి 5,625 పాయింట్లు అయితే 620 పాయింట్లు సంపాదించుకున్న సిల్వర్ డైరెక్టర్ హోదానికి దక్కుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిల్వర్ డైరెక్టర్ నుంచి డూబ్లీ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ స్థాయి వరకు వెస్టేజీ ట్రావెల్ ఫండ్. ఇప్పుడు ట్రావెల్ ఫండ్ ఆరోది ట్రావెల్ ఫండ్ అండి. ఈ ట్రావెల్ ఫండ్ వెస్టేజీ ట్రావెల్ ఫండ్ అందిస్తుంది. కంపెనీ నెలవారీ మొత్తం పీవీలో 3% టీబీకి కేటాయించబడుతుంది. కాబట్టి ఈ ట్రావెల్ ఫండ్ ఆధారంగా చేసుకొని పాయింట్ షేరింగ్ సిస్టమ్ ద్వారా ఇది లెక్కించబడుతుంది. ప్రతి పాయింట్కు టిఎఫ్ విలువ అనేది ప్రతి వ్యాపారం నెలలో బట్టి మారుతుంది మరియు దిగువను ఇచ్చిన ఫార్ములా ప్రకారం నెలవారీగా లెక్కించబడుతుంది సార్. కాబట్టి ట్రావెల్ ఫండ్లో 5 లెవెల్స్ వరకు చెల్లించబడుతుంది. ఈ చూడండి, ఇంత మనం ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక లెగ్ నుండి బ్రాంచ్ డైరెక్టర్ తర్వాత ఒక లెగ్ నుండి 5,500 పాయింట్లు, మళ్ళీ రెండో లెగ్ నుండి మళ్ళీ 500 పాయింట్లు వచ్చినైతే మనకు సిల్వర్ అండ్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ అంటే మళ్ళీ ఒక్క లెగ్ నుండి 2,500 రావాలి. 5,625 పాయింట్లు మళ్ళీ సంపాదించుకోవాలి. అంటే రెండో లెగ్ నుండి అయితే నీకు ట్రావెల్ ఫండ్ 3% ట్రావెల్ ఫండ్ అంతుంది. అంటే ఒక విహారయాత్రకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏడోది కార్ ఫండ్ ఎలా వస్తుందంటే వెస్టేజ్ స్టార్ డైరెక్టర్. నువ్వు స్టార్ డైరెక్టర్ కావాలంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో వారికి ఉదారంగా కానీ సిఎఫ్ అందిస్తుంది. ఈ సిఎఫ్ కంపెనీ యొక్క నెలవారీ మొత్తం పీవీలో కేటాయించబడి అర్హత పొందిన వారు సంపాదించుకోవడానికి అర్హతగా పాయింట్ షేరింగ్ చేసి గుణించబడుతుంది. అయితే సిఎఫ్ విలువ ప్రతి వ్యాపారంలో నెలలో మారుతుందండి. మారిన దిగువ చూపించి ఫార్ములా ప్రకారం నెలవారీగా గుణించబడుతుంది. నువ్వు ఇంకొక బ్రాంచ్ మేనేజర్ నువ్వు ఇద్దరిని చేసావు, ఇంకొక వ్యక్తిని బ్రాంచ్ మేనేజర్, ఇంకొక లెగ్ నుండి మళ్ళీ 5,625 పీవీలు వచ్చినాయి అనుకో, నువ్వు స్టార్ డైరెక్టర్ అయితే మంచి కార్ ఫండ్ మీరు పొందుకుంటారు సార్. అయితే జీవితంలో కార్ పొందుకోలేని మన జీవితంలో కార్ పొందుకుంటాం దేని ద్వారా అంటే ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా, ఎండి గౌతమ్ బాలి గారు స్థాపించిన కంపెనీ ద్వారా మనము కార్ ఫండ్ పొందుకుంటాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హౌస్ ఫండ్ అయితే క్రౌన్ డైరెక్టర్ మరియు అంతకు ముందు మించిన స్థాయిలో ఉన్న వెస్టేజ్ ఉదాహరణ హౌస్ ఫండ్ అందిస్తుంది. ఈ కంపెనీ మొత్తంగా శాతం భాగంగా కేటాయించిన కాల్ఫియర్స్ సుమారు హౌస్ ఫండ్ పాయింట్లు ఆధారంగా చేసుకొని ప్రకారం ఇది లెక్కించబడుతుంది. ప్రతి పాయింట్ విలువ అనేది ప్రతి వ్యాపారం నెలలో మారుతుందండి. ఇప్పుడు డైరెక్టర్ బోనస్ అర్హతలు బట్టి కూడా అందించబడుతుంది. ఇప్పుడు నువ్వు ఇంకొక వ్యక్తిని కనుక నువ్వు చేసినట్టయితే నెక్స్ట్ ఇంకొక వ్యక్తిని చేసినట్టయితే యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ అయిపోతావు. అప్పుడు నీకు హౌస్ ఫండ్ కూడా అందుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే హౌస్ ఫండ్ కూడా 3% మనకు అందుతుంది. నువ్వు ముగ్గురు బ్రాంచ్ మేనేజర్లు చేసి తర్వాత ఇంకొక ముగ్గురు చేసినట్టయితే నీకు ఎల్ఐటి క్లబ్ బోనస్ కూడా అందుతుంది సార్. ఖచ్చితంగా చూడండి, ఎల్ఐసి క్లబ్ బోనస్ యూనివర్సిటీ 9వ ఆదాయం. ఈ 9వ ఆదాయం యూనివర్స్ క్రౌన్ డైరెక్టర్ స్థాయి దాటిన పనితీరు పంపిణీదారులకు వెస్టేజ్ ఎల్ఐటి క్లబ్ బోనస్ అందిస్తుంది. ఈ దిగువ ఫార్ములాకు
అనుగుణంగా ఈసీపీ నెలవారీ లెక్కిస్తారు. చూడండి, 9 నెలల ఎల్ఐటి క్లబ్ బోనస్ అందుతుంది. 9 ఆదాయాలు మనము దీని ద్వారా ఒక కార్ ఫండ్, ఒక హౌస్ ఫండ్, ఒక విహార యాత్ర, ఆ కాబట్టి ఇలాంటి హౌస్ ఫండ్ ప్లస్ తర్వాత ఎల్ఐటి క్లబ్ బోనస్ కూడా మనకు చివరిలో అందుతుంది. చూడండి సార్, ఇలాంటి మంచి 9 ఆదాయాలు మనం పొందుకొని మనము ముందుకు రావచ్చు. ఎందుకంటే నువ్వు ముగ్గురు బ్రాంచ్ చేసి మళ్ళీ ఒక ముగ్గురు బ్రాంచ్ చేస్తే యూసిడి అయిపోతావు సార్. కాబట్టి ఎందుకంటే చూడండి, మంచి వ్యక్తులు మంచి ఉన్నతమైన స్థానంలో ఇంత గొప్ప కంపెనీ మనకు అందించిన గౌతమ్ బాలి గారి కృతజ్ఞత చెల్లించుకుంటూ, ఇంకోటి ఏంటంటే పదవది ఆదాయం ఏంటంటే చూడండి, ఇప్పుడు చెప్పుకునే మన టీం అంతా ఎల్ఏఎస్ టీం కావచ్చు, ప్రతి ఒక్కరు ఇంకా పెద్ద పెద్ద టిహెచ్ఎస్ ఫౌండర్ టీంలో కావచ్చు, ఆ ఎవరన్నా అంటే శ్రీపాద పాండారావు చనిపోతే ఆయన మనము నామినీ అయితే పెట్టుకున్నాం కదా, నామినీ పెట్టుకున్న పేరు మీద ఆయన చనిపోతే ఆయన ఎంత ఒక 60,000 సాలరీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సాలరీ, ఆయనకు వచ్చే ఇన్కమింగ్ వాళ్ళ భార్యకు వెళ్ళిపోయిందండి. ఇది 3 జనరేషన్. కాబట్టి 3 జనరేషన్ మనకు ప్రాముఖ్యత అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో 3 జనరేషన్ లేదు. ఆ నువ్వు జాబ్ చేస్తే నీ వరకే పరిమితం అవుతుంది. కాబట్టి ఇది మాత్రం 3 జనరేషన్ నీ కాలాలు నువ్వు పొందుకోవచ్చు, నీ పిల్లలు పొందుకోవచ్చు, తర్వాత నీ పిల్లల పిల్లలు పొందుకోవచ్చు 3 తరాల వరకు. కాబట్టి ఈ ప్లాన్ నచ్చేమే నేను వెస్టేలకు రావడం జరిగింది సార్. ఖచ్చితంగా. ఎందుకంటే మనము మనము నిజ జీవితం జీవించాలంటే, ఒక ఉన్నతమైన పేరు కావాలంటే, ఒక 10 మందికి ఉపాధి కలిగించాలంటే, నువ్వు నీ గవర్నమెంట్ ఎంప్లాయీసీలో ఉండి ఎవరికి ఉపాధి కల్పించలేవు. నీ స్వార్థం కోసం, నీ కుటుంబ పోషణ కోసం, నీ యొక్క లైఫ్ కోసం మాత్రమే పనిచేసుకుంటావు. కానీ ఈ కంపెనీలోకి వస్తే 10 మంది జీవితాలు నిలబెట్టారు. అదే మన దేవుడైన గౌతమ్ బాలే గారి కంపెనీ స్థాపించి ఇంతమంది 400 కోట్ల పైగా ఇంతమంది ఉద్యోగాలు, మంచి అచీవ్మెంట్, ఆ హరికృష్ణ సార్ కావచ్చు, ప్లస్ మూర్తి కవిత మేడం గారు కావచ్చు, అలాగే రంజీత్ సార్ కావచ్చు, ఉమాశంకర్ సార్ లహార్ మేడం కావచ్చు, వీళ్ళందరూ మంచి ఉన్నతమైన శిఖరంలో మంచి లెవెల్ పొందుకొని వాళ్ళు మనకు ఆదర్శంగా ముందు నిలబడి ఉన్నారు. ఎందుకంటే చూడండి, వీళ్ళు మంచి లైఫ్ను పొందుకున్నారు. రంజిత్ సార్ అయితే ఆయన మొన్న టెస్ట్ మన చూస్తే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం ఇంత అంత కాదు. ఎంత గొప్పగా అంత పెద్ద కష్టపడి ఆయన ఈ సిస్టంలోకి వచ్చి అంతమంది జీవితాలు నిలబెట్టాడు. చూడండి, అతనే అంతమంది జీవితాలు నిలబెడితే మనమెందుకు నిలబడకూడదు, మనమెందుకు కొంతమందికి ఉపాధి కల్పించకూడదు అని నాకు కూడా నా జీవితంలో ఒక ఆసక్తి కలిగి నేను ఎల్ఐసి ఏజెంట్గా ఉండి కూడా నేను వెస్టేజ్ టేకప్ చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు సంవత్సరం అంటే 6 నెలలుగా వెస్టేజ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ నాకు నచ్చింది, ఈ సిస్టమ్ నాకు నచ్చింది. నేను సిస్టానికి తల వంచి ముందుకు వెళ్ళాలని అనేకులు నాలాంటి మధ్య కుటుంబాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించాలని ఆశపడుతూ ముందుకు వచ్చాను. ఇదండి, ఇలాంటి మంచి కంపెనీలో మనము గనుక మనకు ఏమైనా రిస్క్ అయితే ఆ రిస్క్ వల్ల మనకి ఏమైనా రిస్క్ అయి మానవుడు పుట్టడము సహజం, చనిపోవడం సహజము, మరణించడము సహజము. మానవునికి మరణం అనేది ఒక లెక్క కాదు. ఎప్పుడు ఏ క్షణంలో మరణిస్తారో తెలియదు. కాబట్టి మంచి సిస్టమ్ అండ్ మంచి నాణ్యతమైన ప్రోడక్ట్ ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్ వాడితే నేను రీసెంట్లీగా ప్రోడక్ట్ వాడి మా బిడ్డ కోసము, మా కుమార్తె కోసము ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. మా బిడ్డకు కొంచెం జీర్ణశక్తి లేకపోవడము, ఆకలిగా ఉండకపోవడము, తినకపోవడము, అలాంటి అప్పుడు నాకు దేవేందర్ సార్ వచ్చి ప్లాన్ ప్రజెంట్ చేసి ఇగో ఇలాంటివి వాడితే మీ బిడ్డ మంచి బాగుంటుందంటే నేను ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్ తీసుకొని మా బిడ్డకు జరిగించితే మా బిడ్డ మంచి అనారోగ్యము తీసివేసి ఆరోగ్యాన్ని పొందుకున్నది. ఎందుకంటే మంచి ఆరోగ్యంలో ఆహారం తింటుంది, జీర్ణశక్తి అవుతుంది అన్ని. అలాంటి ప్రోడక్ట్ ఏం వాడంటే స్పిల్లీనా ప్లస్ అలవేరా, ఆమ్లా, ఇవి 3 తీసుకొని వాడితే మా బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నది, ఆకలి పుట్టించింది. అలాగే ఫైబర్ పౌడర్ మంచి నాణ్యమైనది. కాబట్టి హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళకి ఫ్లాక్సైల్ కూడా మంచి అందుతుంది. ఇలాంటి ప్రోడక్ట్ చాలా బాగున్నది సార్. ఎందుకంటే రైస్ బ్రాండ్ ఆయిల్ మంచిది, ఆరోగ్యానికి బాగుంది. ఇలాంటి బయట ఫుడ్ తీసుకొని ఫ్రీడము గోల్ రవ్వ తీసుకొని అనారోగ్యాన్ని తెచ్చుకోకుండా మనము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వెస్టులో చేరి ఎంతవరకైతే మీ యొద్దకు ఎవరైతే వెస్టేజ్ అని చెప్తారో వారిని గౌరవించండి, వారిని మీ ఇంట్లోకి చేర్చుకోండి. వారిని మీ ఇంట్లోకి చేరితే ఆశీర్వాదం అనేది వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు, ఆదాయాన్ని పెంచుకుంటావు, 10 మందికి ఉపాధి కలిగిస్తావు. ఏంటంటే 3 విధాలుగా పనిచేస్తుంది. ఎందుకంటే నీ ఒక్కని కుటుంబం కోసం, నీ పిల్లల కోసమే, నీ కుటుంబం కోసమే పోషిస్తావా, నీ కుటుంబం కోసమే పనిచేస్తావా, ఇక ఇతరులు బాగుపడకూడదా అనే ఒక లక్ష్యాన్ని మీరు ఉంచుకున్నట్లయితే మీరు ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి లక్షణంగా ముందుకు సాగుతారు.
చూడండి, మానవుని జీవితంలో కొంతమంది లక్షణం ఉండాలి. ఏముండాలంటే మనం బాగుపడాలి, ఇతరులను బాగుపరచాలి. ఎప్పుడూ చీకటి కోణంలో ఉండకూడదు. చీకట్లో ఉండకూడదు. వెలుగులోకి రావాలి. వెస్టేజ్ అనే వెలుగులోకి రండి. అనేక జీవితాలను వెలిగించండి. చూడండి, వెస్టేజ్‌లో మనకెంత 3 జనరేషన్ ప్లాన్ ఉంది. 3 జనరేషన్ మనము జైన్ అయి, మనము సంపాదించుకున్న సంపాదన మా భార్యకి ఎవరైనా ఇస్తారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో లేదు సార్. ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలంటే ప్రతి ఒక్కరు వెస్టేజ్‌ని టేకప్ చేయొచ్చు. టేకప్ చేసి అందరూ ముందుకు రావాలి. హ్మ్. కాబట్టి ఇది నా యొక్క వెస్టేజీ ఈ ప్లాన్ ప్రజెంటేషన్. ఏమన్నా తప్పులుంటే క్షమించగలరు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. బ్యాక్ ద హోస్ట్. ఉమాశంకర్ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్పండి సార్. ఓకే. నా డ్రీము ఇప్పుడు నేను 12% ఉన్నాను సార్. నా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ వరకు బ్రాంచ్ అవుతూ ఆహ్, నేను మంచి బ్రాంచ్ అయ్యి ఇంకా కొన్ని బ్రాంచ్ చేయాలని, నా ఆర్గనైజేషన్‌లో ఎంతమంది అయితే ఉంటారో వారిని ముందుకు తీసుకెళ్ళాలని 1,00,000 కార్ తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ ఫస్ట్ టైమా సార్ చెప్పడం ఇక్కడ? యెస్, ఫస్ట్ టైమ్ సార్. సూపర్ సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ మీకు కొద్ది ఎక్స్పీరియన్స్ కూడా